మరి కాశీలో ఉన్న గంగాదేవి దగ్గర నుంచి మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నింటినీ కూడా ఒకటే రుచులు మారవు. ఎందుచేతను ఈ నదులన్నింటి దగ్గర కూడా సముద్రం వెళ్ళడు. అందుచేతే ఈ నదులన్నీ కూడా ఈ గోదావరి దగ్గరకు వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఇక్కడ సముద్రుని కలుసుకుని వీళ్ళ దగ్గర ఉన్న పాపాలని సముద్ర గబ్బ చెప్పి మరలా యథాస్థానం వెళ్తాం. అందుచేత ఈ కుండల తీర్థానికి అంత విశిష్టత. అంతేకాకుండా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అంతటా ఆయన ఈ మధ్యకాలంలో కాశీ వెళ్తే అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ప్రశ్నించారంటే కోటేశ్వరరావు గారిని ఏమని, కోటేశ్వరరావు గారు కాశీ వచ్చారు, బాగానే ఉంది, కాశీ కన్నా పూర్వంది, కాశీ కన్నా విశిష్టమైంది, కాశీ కన్నా పుణ్యక్షేత్రం, మీకు దగ్గరలో ఉంది, ఎప్పుడైనా వెళ్ళారా? ఆ క్షేత్రానికి వెళ్ళి ఈ క్షేత్రానికి రావాలి. కానీ కోటేశ్వరరావు గారికి ఆ అర్చక స్వామి ఈ క్షేత్రం పేరు కానీ స్వామి పేరు కానీ తీర్థం పేరు కానీ చెప్పలేదు. చెప్పకుండా వెళ్ళారా అని అడిగారు. వెంటనే తిరిగి కోటేశ్వరరావు గారు అడుగుతున్నారటండి, స్వామి ద్రాక్షారామమా అండి అని అడిగారు. వెంటనే అర్చక స్వామి అన్నారటండి, కోటేశ్వరరావు గారు నేనేం చెప్పాను మీరేం అడుగుతున్నారు? నేను చెప్పింది కాశీ కన్నా పూర్వం, మీరు అడిగేది కాశీ తర్వాత. దక్ష ప్రజాపతి కాశీ తర్వాత యజ్ఞం చేయడం కోసం ద్రాక్షారామాన్ని నియమించుకున్నారు. నేను చెప్పింది కాశీ కన్నా పూర్వంది కుండలేశ్వరం అనే క్షేత్రం. ఆ క్షేత్రానికి వెళ్ళి ఈ క్షేత్రానికి రావాలి. మేమే కాశీ నుండి సంవత్సరానికి ఒక్కసారి ఆ క్షేత్రానికి వెళ్ళి వస్తుంటాం. కాశీలో ఉన్న యాత్రికులు, కాశీలో ఉన్న అర్చకులు సంవత్సరానికి ఒక్కసారి ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకాలు, అర్చనలు, హారతులు, ఆ రోజంతా జాగారం చేసి ఇక్కడ మరుసటి రోజు చుట్టుపక్కల క్షేత్రాలు దర్శించుకుని మరలా కాశీ వెళ్తుంటారు. అటువంటిది మీకు దగ్గరలో ఉండి కూడా మీరు వెళ్ళకపోతే ఎలా అని కోటేశ్వరరావు గారిని అడిగారటండి అర్చక స్వామి. వెంటనే కోటేశ్వరరావు గారు తిరిగి అడుగుతున్నారటండి, స్వామి ఆ క్షేత్రం ఎక్కడుందండి చెప్పండి అని అడగగానే అర్చక స్వామి ఒక నవ్వు నవ్వి, కోటేశ్వరరావు గారు మీకు దగ్గరలో ఉన్న క్షేత్రమే మీకు తెలియలేదు, ఎక్కడో కాశీలో ఉన్న మేమే క్షేత్రానికి వస్తున్నాం, మీరు ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నారు కదా, ఏ పురాణంలోనూ కూడా ఆ క్షేత్ర మహత్యం మీకు కనిపించలేదా అని చెప్పి కాశీలోనే కోటేశ్వరరావు గారి చేతికి అర్చక స్వామి కాలి ఈ క్షేత్రానికి రండనగానే చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కుండలేశ్వర స్వామి క్షేత్రం గురించి కాశీలో క్షుణ్ణంగా తెలుసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి వచ్చారండి. ఆయన ఎప్పుడు వచ్చారండి? 2015 పుష్కరాలకు ముందు ఈ క్షేత్రానికి వచ్చారు. వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసే స్వామి దగ్గరలో యానంలో ఉపన్యాసం